బౌద్ధ మతస్థులకు బుద్ధుడు ఒక దేవుడు భారీగా కొలుస్తూ ఉంటారు. కొన్ని దేశాలే బౌద్ధాన్ని స్వీకరించినటువంటి ఇప్పటికి మలేషియా, కాంబోడియా, థాయిలాండ్ ఇట్లాంటివన్నీ కూడా బౌద్ధంతో ఉంటుంటాయి. మలేషియా ఇప్పుడు సొంత ముస్లిం దేశంగా మారింది. అయితే బుద్ధుడు మనిషిగా జన్మించినటువంటి వాడు, రాజుగా పరిపాలించిన వాడు, యుద్ధాలు చేసి విజయాలు సాధించినవాడు, ఆ తర్వాత పేరు మార్చుకున్నటువంటి వాడు తథాగతుడు, బుద్ధుడు. ఈ పేర్లన్నీ అందరికీ తెలిసినటువంటి బుద్ధుడి చరిత్ర. అయితే బుద్ధుడి అస్థికలనికి సంబంధించినటువంటిది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇక్కడి నుంచి ఎత్తుకుపోయినటువంటి అవశేషాలను వెనక్కి తెప్పించారు నరేంద్ర మోడీ. బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని అవశేషాలు 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి చేరుకున్నాయి. నరేంద్ర మోడీ నిన్న ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ అవశేషాలను వలస పాలన సమయంలో మన దేశం నుంచి తరలించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ వేలంలో బుద్ధుడి అవశేషాలు కనిపించాయి. దీంతో వాటిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని మోడీ ట్వీట్ చేశారు. పెపర్ హవా ప్రాజెక్టు మెట్సైట్ వివరాల ప్రకారం 1898లో ఉత్తరప్రదేశ్లో భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలోని పెపర్ హవాలో ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల సమయంలో పెద్ద రాతిపేటలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో గౌతమ బుద్ధునికి చెందిన భావిస్తున్న అస్థి అవశేషాలు, పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు వంటివి ఉన్నాయి. బౌద్ధులకు పంపిణీ చేసేందుకు గాను ఆ ఆస్తి అంటే అవశేషాలు సియాం ప్రస్తుత థాయిలాండ్ రాజుకి అప్పగించినట్టు వెబ్సైట్ చెబుతోంది. అప్పట్లో అవశేషాల నుంచి ఆ పెద్ద రాతిపేట ప్రస్తుతం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది.